హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 232 పాయింట్స్ గెయిన్ అయ్యి 65,953 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 80 పాయింట్స్ గెయిన్ అయ్యి 19,597 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 42 పాయింట్స్ ఫాల్ అయ్యి 44,837 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ యొక్క ప్రైస్ యాక్షన్ మాట్లాడుకునే ముందు ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో చేంజ్ అవుతున్న డైనమిక్స్ ని అర్థం చేసుకుందాం. ఐ మీన్ ఏ ఇండెక్స్ రిలేటెడ్ గా మార్కెట్ డ్రాగ్ అవుతుంది అండ్ ఏ ఇండెక్స్ లో మార్కెట్ ని సపోర్ట్ చేస్తున్నాయని. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో బ్యాంకింగ్ నెంబర్స్ అన్ని వచ్చాయి కదా, ఆ బ్యాంకింగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయనేది ఓవరాల్ అన్ని నెంబర్స్ ని క్లబ్ చేసుకుంటూ ఇవాల్టి న్యూస్ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ని ఎగ్జైట్ చేయట్లేదు కాబట్టి ఇంతలా ర్యాలీ అయిన బ్యాంక్ నిఫ్టీలో రీసెంట్ టైమ్స్ లో మనకి స్ట్రెంత్ కనిపించట్లేదు, అండర్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. అండ్ అందులోనూ ఈ రీసెంట్ టైమ్స్ లో పోస్ట్ చేసిన ఎస్బీఐ వాళ్ళు మార్కెట్ ఎస్టిమేట్స్ కి బిలోగా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ రిలేటెడ్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ ఉండడం అండ్ ఇవాళ వచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు అదే ట్రెండ్ ని కొనసాగిస్తుండడం ఓవరాల్ బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా అండర్ పర్ఫార్మెన్స్ కనిపించింది. మరి ఎవరు మార్కెట్ ని అప్ సైడ్ కి పుల్ చేస్తున్నారు? ఐటీ అండ్ ఫార్మా అనుకోవాలి. బికాస్ ఐటీ వాళ్ళు ఆల్మోస్ట్ 0.8% అండ్ ఫార్మా ఆల్మోస్ట్ 1% దగ్గరగా ర్యాలీ అయింది. దీని బ్యాక్ ఐటీ స్టాక్స్ చాలా టైం బ్యాక్ నుంచి ఎక్కువగా ఫాలో అవుతూ వచ్చి రీసెంట్ నెంబర్స్ కొంత స్టేబుల్ గా పోస్ట్ చేయగలిగాయి. దాంతో ఎక్కువగా ఉంటున్న నెగటివిటీ కొంత కూల్ ఆఫ్ అవుతూ స్టాక్స్ ర్యాలీ అవడం కనిపించాయి. అండ్ ఫార్మా స్పేస్ లో మార్కెట్ ఎస్టిమేట్స్ ని బీట్ చేస్తూ నెంబర్స్ రావడం అండ్ యూఎస్ లో ఉంటున్న వాళ్ళ రియలైజేషన్స్ ఆర్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతూ ఉండడం రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద ఫార్మా స్టాక్స్ అన్ని కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ ఎంటైర్ ఫార్మా ఇండెక్స్ రిలేటెడ్ గా పాజిటివిటీ నింపుతూ ఉండడం బ్యాంక్స్ మార్కెట్ ని డ్రాగ్ చేస్తుంటే ఐటీ అండ్ ఫార్మా మార్కెట్ ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ ర్యాలీ అవుతూ 19,620 దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా ప్రైస్ యాక్షన్ ని గమనించారా? అక్కడి నుంచి వస్తున్న ఒక పుల్ బ్యాక్, ఒక బిగ్ ఫాల్ ఏం రాలేదు, అదేం బిగ్ రెసిస్టెన్స్ అని లేకపోతే ఆ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మార్కెట్ ఫాలో అయిపోతుందని మనం ఏం మాట్లాడుకోలేదు. నేను చెప్పాలనుకుంటుందంతా మార్కెట్ ప్రీవియస్ గా ఇంత డైరెక్షనల్ గా ఫాలో అవుతున్నప్పుడు మన ట్రెండ్ ని మార్చుకునేది, బులిష్ నుంచి బేరిష్ గా ట్రెండ్ ని మార్చుకునేది 19,300 బిలో వెళ్ళినప్పుడు క్లోజ్ అయినప్పుడు అనుకున్నా. అక్కడి నుంచి మార్కెట్ ర్యాలీ అవుతూ అప్ సైడ్ వస్తున్నప్పుడు కూడా నేను బులిష్ గా ఉండాలనుకుంటే 19,620 అబోవ్ మార్కెట్ క్లోజ్ అయ్యాక డెసిషన్ తీసుకుంటానని చెప్పాను. ఇలా 19,300 అండ్ 19,620 ఈ లెవెల్స్ ని మనం పదే పదే మాట్లాడుకున్నప్పుడు ఆ లెవెల్స్ దగ్గర వస్తున్నప్పుడు ఎందుకు మార్కెట్ రియాక్ట్ అయిన దానికి మీకు ఆన్సర్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. ప్రీవియస్ గా ఎందుకు 19,300 ఇంపార్టెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు 19,620 ఎందుకు ఇంపార్టెంట్? ఇన్ఫాక్ట్ ఇలా మల్టిపుల్ టైమ్ సపోర్ట్స్ తీసుకోక ముందు నుంచి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇలా ప్రైస్ యాక్షన్ ఫార్మ్ అవ్వక ముందు మనం ఎలా అనుకున్నాం? దానికి రీజన్ ఫిబొనాచి రిట్రేస్మెంట్. ఫస్ట్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఫార్మ్ అయిన బేస్ దగ్గర నుంచి మనం ఫిబొనాచి రిట్రేస్మెంట్ డ్రా చేస్తే రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ బేస్ ని ఫార్మ్ చేస్తూ ర్యాలీ అయింది కదా, ర్యాలీ నుంచి మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఆ కింద ఉంటున్న బేస్ దగ్గర నుంచి మార్కెట్ హై కి మనం ఫిబొనాచి రిట్రేస్మెంట్ ని డ్రా చేస్తే 61.8% రిట్రేస్మెంట్ మనకి 19,620 దగ్గర వస్తుంది. ఆ రీజన్ తోనే మార్కెట్ ఇలా ర్యాలీ అయి ఫాలో అవుతున్న బేరిష్ గా ఉంటున్న ఎన్విరాన్మెంట్ లో 19,620 బిలో వెళ్తే నేను న్యూట్రల్ గా ఉంటాను అండ్ నా వ్యూ ని మార్చుకునేది 19,300 బిలో అని చెప్పాను. అండ్ ఈవెన్ ఆ పాయింట్ ఆఫ్ టైం లో 20-day మూవింగ్ యావరేజ్ కూడా 19,620 ని మనకి ఇండికేట్ చేసేది. ఈవెన్ ఇప్పటికి కూడా 19,633 అని చెప్తుంది. దాని తర్వాత మార్కెట్ అక్కడ మల్టిపుల్ టైమ్స్ బేస్ ని ఫార్మ్ చేసింది కాబట్టి ఫిబొనాచి రిట్రేస్మెంట్ అండ్ ఇక్కడ ఫార్మ్ అవుతున్న సపోర్ట్ ఒకటి కాదు, ఇది డైలీ టైం ఫ్రేమ్ ఉంటున్న ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క డే రిప్రజెంట్ చేస్తుంది. ఎన్ని టైమ్స్ అక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకొని బ్యాలెన్స్ అయింది అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. ఫిబొనాచి రిట్రేస్మెంట్, 20-day మూవింగ్ యావరేజ్ అండ్ తర్వాత రోజుల్లో మనకు కనిపించిన సపోర్ట్, ఈ 3 రీజన్స్ తోనే 19,620 మనం ఒక ఇంపార్టెంట్ లెవెల్ గా చూసాం. అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ కి ఫాలో అవుతున్నప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ గా అండ్ లోయర్ లెవెల్స్ నుంచి అప్ సైడ్ కి వస్తున్నప్పుడు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా. ఇవాళ అయితే మార్కెట్ ఆ లెవెల్ అబౌవ్ క్లోజ్ అవ్వలేదు. ఇవాళ వెళ్ళిన నిఫ్టీ హై 19,620.45. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 50 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీలో రిజెక్షన్ కనిపించి ఓవరాల్ గా స్టేబుల్ అయితే అయింది. అక్కడి నుంచి డ్రాస్టిక్ గా ఫాలో లేదు కానీ ఆ 19,620 అబౌవ్ మార్కెట్ ఇంట్రాడే లో క్లోజ్ అవుతుండడం నేను పర్సనల్ గా మార్కెట్ రిలేటెడ్ గా ఒక బులిష్ కన్ఫర్మేషన్ గా గమనిస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, మార్కెట్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి అండ్ వాటి డేట్స్ ని మెన్షన్ చేస్తాను, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆర్బీఐ వాళ్ళ మీటింగ్ ఉంటుంది 10th ఆగస్ట్ అంటే థర్స్డే. సో థర్స్డే ఎక్స్పైరీ ఉంటుంది, అలాగే ఆర్బీఐ ఈవెంట్ కూడా ఉంటుంది. కొంత జాగ్రత్తగా ఉండాలి ట్రేడర్స్. అండ్ అదే 10th మార్కెట్ క్లోజ్ అయ్యాక యుఎస్ కి సంబంధించిన జూలై సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. మనకి తెలుసు ఫెడ్ వాళ్ళ మీటింగ్ రిలేటెడ్ గా డెసిషన్స్ అనేవి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అండ్ జాబ్స్ డేటా అని బట్టి ఉంటాయని. యుఎస్ జాబ్స్ డేటా అయితే అప్డేట్ అయింది, దాని గురించి మాట్లాడుకుందాం. సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా థర్స్డే మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వస్తుంది అండ్ నెక్స్ట్ డే ఫ్రైడే మన మార్కెట్స్ పైన ఇంపాక్ట్ తీసుకొస్తుంది. అండ్ ఆగస్ట్ 28 రిలయన్స్ కి సంబంధించిన యాన్యువల్ జనరల్ మీటింగ్ ఏజీఎం ఉంది. అది రిలయన్స్ రిలేటెడ్ గానే స్పెసిఫిక్, ఎంటైర్ మార్కెట్ కాదు. బట్ నిఫ్టీ రిలేటెడ్ గా హెవీ వెయిట్ కాబట్టి అది కూడా గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్. సో కాబట్టి ఆగస్ట్ 10th ఆర్బీఐ మీటింగ్ ఉందన్న విషయాన్ని మాత్రం ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. అండ్ అదే 10th ఓవర్ నైట్ పొజిషన్స్ నెక్స్ట్ వీక్ రిలేటెడ్ గా క్యారీ చేసిన వాళ్ళు ఆ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యాక సిపిఐ డేటా, ఇన్ఫ్లేషన్ డేటా యూఎస్ కి సంబంధించింది వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన జాబ్స్ డేటా అండ్ నెక్స్ట్ రాబోతున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఈ రెండింటిని బేస్ చేసుకొని సెప్టెంబర్ లో యుఎస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్ల గురించి డెసిషన్ తీసుకుంటారు. అండ్ ఇప్పుడు వచ్చిన యుఎస్ జాబ్స్ డేటా గురించి మాట్లాడుకుందాం.
మాట్లాడుకుంటే జాబ్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బిలోనే వచ్చాయి. స్లైట్ మిస్ అనే అనుకోవాలి, కానీ ఎకానమీ పరంగా ఇది నెగిటివ్ గా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది అండ్ వేజెస్ వాళ్ళు తీసుకుంటున్న సాలరీస్ పెరిగాయి. సో ఓవరాల్ ఈ మొత్తం డేటాని కంబైన్ చేస్తున్నప్పుడు ఎకానమీ స్ట్రాంగ్ గా ఉందన్న ఒక ఒపీనియన్ నే మనం తీసుకోవచ్చు. కాబట్టి మీరు గమనిస్తే ఆఫ్టర్ ఈ జాబ్స్ అప్డేట్ యుఎస్ కు సంబంధించిన 10-year బాండ్ ఈల్డ్ ఏకంగా 14 బేసిస్ పాయింట్స్ ఫాల్ అయింది. అండ్ ఈవెన్ డాలర్ ఇండెక్స్ కూడా 0.5% పడింది. బాండ్ ఈల్డ్స్ ఫాలో అవడం, డాలర్ ఇండెక్స్ ఫాలో అవడం ఈక్విటీ మార్కెట్స్ కి పాజిటివ్. అదే ఇవాల్టి మార్కెట్స్ లో కూడా మనకి రిఫ్లెక్ట్ అయింది. సో ఓవరాల్ బై మార్కెట్ ప్రైస్ యాక్షన్ మార్కెట్ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. 19,620 ది పొజిషనల్ బేసిస్ లో చెప్తున్నాను, ఇంట్రాడే బేసిస్ కాదు. 19,620 లెవెల్ అబోవ్ కానీ మార్కెట్ క్లోజ్ అవుతుంటే నేను మార్కెట్ పరంగా బులిష్ వ్యూ ని క్యారీ చేస్తాను. లేదు అంటే ఆ లెవెల్ బిలోనే మార్కెట్ ఉంటే మాత్రం 19,300 లెవెల్ బ్రేక్ అవ్వకుండా బేరిష్ వ్యూ ని నేను పొజిషనల్ గా తీసుకోను. సో 19,300 టు 19,620 మార్కెట్ ఎటు వెళ్ళాలనుకుంటుంది అనేది ఈ 320 పాయింట్ రేంజ్ బ్రేక్అవుట్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఏమాత్రం అనిపిస్తున్నా వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న మా ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. పేటిఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ గారు ఐడియా ఉన్నారు కదా, అండ్ పేటిఎం లో అలీబాబా వాళ్ళకి సంబంధించిన యాంట్ ఫైనాన్షియల్స్ వాళ్ళు భారీ మొత్తంలో వాటాని హోల్డ్ చేస్తుంటారన్న విషయం కూడా మనకు తెలుసు కదా. అలా అలీబాబా వాళ్ళ అండర్ లో ఉంటున్న యాంట్ ఫైనాన్షియల్స్ వాళ్ళు అలా పేటిఎం లో అలీబాబా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా నియర్లీ 10.3% వాటా ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేసినప్పుడు 50,000 మార్కెట్ క్యాపిటల్ అనుకుంటే అందులో 10% మీన్స్ 5,000 crores విలువ చేసే వాటా అలీబాబా వాళ్ళ అండర్ లో ఉంటున్న యాంట్ ఫైనాన్షియల్స్ వాళ్ళు సెల్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఆ వాటాని ఇతరులకు సెల్ చేయడం కాదు, నేనే కొనుక్కుంటానని పేటిఎం ఫౌండర్ అయిన విజయ్ శేఖర్ శర్మ గారు చెప్తూ ఉండడం. సో కంపెనీని స్టార్ట్ చేసిన వ్యక్తి అండ్ ప్రెసెంట్ ఈ కంపెనీలో నియర్లీ 9% దగ్గరగా వాటాని హోల్డ్ చేసిన వ్యక్తి అనదర్ 10% వాటాని బిగ్ ప్లేయర్ దగ్గర నుంచి నేనే కొనుక్కుంటాను, ఇంకెవరికి అమ్మద్దు అంటూ ఉండడం. ఈ స్టాక్ లో వాల్యూ ఉందని మార్కెట్ భావిస్తూ స్టాక్ ఇవాళ ఇంతలా ర్యాలీ అయింది. అండ్ ఇంకొకటి, ఎవరైనా పెద్ద ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే లైక్ భారీ మొత్తంలో వాటాని ఒకరి నుంచి ఇంకొకరు కొంటూ ఉంటే ఓపెన్ ఆఫర్ అని మనం వింటూ ఉంటాం కదా. ఒక పెద్ద డీల్ జరిగింది, ఇంత % వాటా కొన్నారు అని దానికి ఓపెన్ ఆఫర్ కూడా ట్రిగ్గర్ అయింది. 26% ఓపెన్ ఆఫర్ అని మనం వింటూ ఉంటాం. దీని రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ థింగ్ నేను మీతో షేర్ చేయాలి. యూజువల్ గా ఇలా ఒక పెద్ద మొత్తంలో వాటా ఒకరి చేతి నుంచి ఇంకొకరి చేతికి మారినప్పుడు ఎవరి చేతికైతే వాటా వెళ్తుందో వాళ్ళ దగ్గర ఒకవేళ కంపెనీ రిలేటెడ్ గా 25% ఆర్ అంతకంటే ఎక్కువ ఓటింగ్ రైట్స్ ఉంటేనే ఓపెన్ ఆఫర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అలా చూసినప్పుడు విజయ్ శేఖర్ శర్మ గారి దగ్గర ఆల్రెడీ 9% వాటా ఉంది అండ్ ఇప్పుడు నియర్లీ 10% వాటాకి పైగా. సో రఫ్ గా తన టోటల్ వాటా ఈ పేటిఎం రిలేటెడ్ గా 20% కి నియర్ గా వెళ్తుంది. సో 25% కంటే బిలోనే ఉంది కాబట్టి ఓపెన్ ఆఫర్ ట్రిగ్గర్ అవ్వాల్సిన రిక్వైర్మెంట్ లేదు. అండ్ మనందరికీ తెలుసు పేటిఎం స్టాక్ 2,150 రూపీస్ పర్ షేర్ లో ఐపీఓగా మార్కెట్ లోకి వచ్చింది. అండ్ వాల్యుయేషన్స్ పరంగా చూస్తే $20 బిలియన్ వాల్యుయేషన్. ఆ 2,150 నుంచి స్టాక్ గ్రాడ్యువల్ గా ఫాలో అవుతూ 438 వరకు రీసెంట్ టైమ్స్ లో లో మేక్ చేశాక అక్కడి నుంచి స్టాక్ రిలేటెడ్ గా ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 60% దగ్గరగా గెయిన్స్ కనిపించాయి. ఈ పాయింట్ లో లైక్ ఐపీఓ ప్రైస్ నుంచి నియర్లీ 1/3 ప్రైస్ లో ప్రెసెంట్ విజయ్ శేఖర్ శర్మ గారి అక్విజిషన్ చేస్తూ ఉండడం. ఈ పర్టికులర్ ప్రైస్ పాయింట్ లో పేటిఎం రిలేటెడ్ గా వాల్యూ ఉంది కాబట్టి తను 5,000 కోట్ల దగ్గరగా పెట్టి తన ఫారెన్ ఎంటిటీ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడని మార్కెట్ బిలీవ్ చేస్తూ స్టాక్ ఇవాళ ర్యాలీ అయింది. నెక్స్ట్ ఇథనాల్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. గ్లోబల్ స్పిరిట్స్ అనే కాదు, మోస్ట్ ఆఫ్ ద ఇథనాల్ స్టాక్స్ ఏవేవైతే బ్రోకెన్ రైస్ అండ్ మెయిజ్ ద్వారా ఇథనాల్ ని ప్రొడ్యూస్ చేస్తుంటాయో వాటి గురించి. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు కదా, ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు FCI వాళ్ళు బియ్యం ధర, రైస్ ధర పెరిగిపోతుండేసరికి ఈవెన్ మెయిజ్ ధర కూడా పెరిగిపోతుండేసరికి మనుషులకు కావాల్సిన ఆహార ధాన్యాల్ని ఇలా ఇథనాల్ ప్రొడక్షన్ చేసే వాటికి ఇవ్వడం ఈ పాయింట్ లో సరి కాదనుకొని బ్రోకెన్ రైస్ ని ఇథనాల్ ప్రొడక్షన్ చేసిన కంపెనీస్ కి సప్లై చేయడాన్ని టెంపరీగా సస్పెండ్ చేయడం జరిగింది. దీని కారణంగా నియర్లీ 20 రూపీస్ పర్ కేజీ లెక్కన బ్రోకెన్ రైస్ ని కొనుక్కుంటున్న వీళ్ళు ఓపెన్ మార్కెట్ నుంచి బ్రోకెన్ రైస్ ని 24 రూపీస్ 75 పైస్ ఈ యావరేజ్ ప్రైస్ లో కొనుక్కోవాల్సి వచ్చేసరికి మనకి వినడానికి సింపుల్ గానే ఉంటుంది, కానీ వీళ్ళు కొనేది 1 కేజీ 2 కేజీలు కాదు కదా, వేల కేజీలు. దీంతో వీళ్ళ మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఏదైతే ఎక్స్ట్రా పెట్టి కొంటున్నారో ఓపెన్ మార్కెట్ నుంచి దానికి తగ్గట్టు వీళ్ళు సప్లై చేస్తున్న ఇథనాల్ ప్రైస్లని పెంచుతున్నట్లు వీళ్ళ దగ్గర నుంచి ఇథనాల్ ని కొనుక్కుంటున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అప్డేట్ చేశాయి. వీళ్ళు బ్రోకెన్ రైస్ కి FCI వాళ్ళకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి పే చేసింది 20 రూపీస్, కానీ సస్పెండ్ చేస్తున్నాం సప్లైస్ ని అని చెప్పాక 24 రూపీస్ 75 పైస్ పెట్టి మార్కెట్ లో కొనుక్కోవాల్సి వచ్చింది. కాబట్టి ఎవరెవరైతే బ్రోకెన్ రైస్ ద్వారా ఇథనాల్ ని సప్లై చేస్తున్నారో వాళ్ళకి పర్ లీటర్ ఇథనాల్ కి 4 రూపీస్ 75 పైస్ ఎక్స్ట్రాగా పే చేస్తూ టోటల్ ఇథనాల్ ప్రైస్ 60 రూపీస్ 29 పైస్ పర్ లీటర్ ఫ్రమ్ బ్రోకెన్ రైస్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్న ఇథనాల్ కంపెనీస్ కి. అండ్ మైజ్ రిలేటెడ్ గా 6 రూపీస్ పెరిగింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తున్న సప్లై కంటే ఓపెన్ మార్కెట్ లో 6 రూపీస్ అధికంగా పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి 6 రూపీస్ ఎక్స్ట్రాగా పే చేస్తూ పర్ లీటర్ 62 రూపీస్ 36 పైస్ పర్ లీటర్ ఫ్రమ్ మైజ్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్న
చేస్తున్న ఇథనాల్ కి కాస్ట్ గా ఫిక్స్ చేస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అప్డేట్ చేయడం, ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCA వాళ్ళు సస్పెండ్ చేయడం కారణంగా ఏ లాస్ అయితే ఇథనాల్ కంపెనీస్ భరిస్తాయని మార్కెట్ భావిస్తూ ఆ టైంలో ఫాలో అయ్యాయో అది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ భరించనున్నాయని అలా వస్తున్న అప్డేట్స్ తో ఈ గ్రెయిన్స్ ఆర్ మేజ్ బేస్డ్ గా ఇథనాల్ ప్రొడ్యూస్ చేస్తున్న స్టాక్స్ లో ఇవాళ మనం బజ్ ని గమనించాం. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ టెలికాం ఇండస్ట్రీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేసి ఆ విడి భాగాల్ని ప్రొవైడ్ చేస్తున్న స్టాక్స్ ని గమనించారా? లైక్ HFCL స్టాక్ 11% పెరిగింది, స్టెర్లైట్ టెక్నాలజీస్ 4%, బిర్లా కేబుల్ 20%. ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో పెరగడానికి మెయిన్ రీజన్ రీసెంట్ గా గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్న ఈ ఇంపార్టెంట్ అప్డేట్. కేంద్ర ప్రభుత్వం 1,40,000 కోట్ల దగ్గరగా డబ్బుల్ని ఖర్చు పెడుతూ నెక్స్ట్ 24 to 30 months లో ఖర్చు పెడుతూ 6,40,000 విలేజెస్ కి ఫైబర్ ఆప్టిక్ ద్వారా ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేయాలనేలా కేంద్ర ప్రభుత్వం భావిస్తూ భారత్ నెట్ అనే మెగా ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తూ ఉండడం ఈ టెలికాం రిలేటెడ్ గా ఎంటైర్ స్పేస్ లో ఇలా బజ్ నెలకొంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది మార్కెట్ రిలేటెడ్ గా అప్డేట్ కాదు కానీ కొంత ఫన్నీగా ఉంటుంది. ఐ మీన్ బిజినెస్ రిలేటెడ్ గా ఉంటున్న వరల్డ్ లో ఫన్నీగా ఉంటుంది. మనకి ప్రపంచ కుబేరులు చాలా బిజీగా ఉంటారు, వాళ్ళు వాళ్ళ వర్క్స్ రిలేటెడ్ గానే ఎక్కువ ఫోకస్ లో ఉంటారు, అన్నెసరీ కాంట్రవర్సీస్ లో ఇరుక్కోరు అనుకుంటుంటాం. కానీ ఎలాన్ మస్క్ గారు ఇందుకు అతీతం, తను ఎప్పుడు కాంట్రవర్సీస్ లోనే ఉంటారు. అండ్ ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటి అధినేత అయిన మార్క్ జూకర్బర్గ్ గారిని కూడా ఇందులోకి లాగుతూ మన ఇద్దరం ఫైట్ చేసుకోవాలి, నేను రెడీ అవుతున్నాను, నేను వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాను, నేను ఫైటింగ్ కి రెడీ అవుతున్నాను నేను చాలా టైం బ్యాక్ నుంచి తను చెప్తూ వచ్చారు. అండ్ రీసెంట్ గా August 6th ఎలాన్ మస్క్ గారు అండ్ మార్క్ జూకర్బర్గ్ గారు ఇద్దరి మధ్యలో జరుగుతున్న ఫైట్ ట్విట్టర్ వేదికగా లైవ్ స్ట్రీమ్ అవ్వనుందనేలా అప్డేట్స్ అయితే చేశారు. అండ్ దీనికి మార్క్ జూకర్బర్గ్ గారు రియాక్ట్ అవుతూ, ఎస్ నేను రెడీగానే ఉన్నాను, నువ్వు ఇంకా డేట్ చెప్పట్లేదు, నేనైతే August 26th ఇద్దరి మధ్యలో కేజ్ ఫైట్ జరగాలనేలా చూస్తున్నాను, ఐఎమ్ రెడీ అనేలా మార్క్ జూకర్బర్గ్ గారు చెప్తున్నారు. ఒకవేళ ఇది జరుగుతుంటే మాత్రం ఐ థింక్ ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ప్రపంచంలోనే అత్యంత కుబేరులు కేజ్ ఫైట్ లో వెళ్లి ఇద్దరిని ఒకరినొకరు కొట్టుకోవడం. మేబీ ఇదంతా సీరియస్ గా ఉండదేమో, మేబీ ఫన్నీగా ఉంటుందా లేకపోతే ఇది ఏదైనా మార్కెటింగ్ జిమ్మికా ఏం అర్థం కావట్లేదు. కానీ యాజ్ ఆఫ్ నో August 26th రిలేటెడ్ గా ఎంటైర్ ఈవెంట్ ని ఫాలో అవుతున్న వాళ్ళంతా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది, జరుగుతుంది అనిపిస్తుందా లేకపోతే ఇలా ఇలా మాటలు పెట్టుకుంటూ ఆ టైం కి ఇది డైల్యూట్ అయిపోయి ఎవరు పట్టించుకోరు, ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతారు అనిపిస్తుందా? లెట్స్ సీ ఏం జరుగుతుందో. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్ నేరేటివ్ ని లైక్ స్టాక్ మార్కెట్ లో మనకి మంచిగా ప్రీవియస్ గా గెయిన్స్ వచ్చాయి అండ్ ఫ్యూచర్ లో కూడా గెయిన్స్ వస్తాయన్నప్పుడు ఒక థీమ్ ని మనం వింటూ ఉంటాం. ఇండియా ఈజ్ ఏ గ్రోయింగ్ ఎకానమీ అండ్ ఇలా గ్రో అవుతున్న ఎకానమీలో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ చిన్నగా ఉంటున్న కంపెనీస్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ లో అప్కమింగ్ టైమ్స్ లో మనకి రిటర్న్స్ ని ఇస్తాయని అనే ఒక నేరేటివ్ ని మీరు వింటూ వస్తుంటారు కదా. నేరేటివ్ ఇన్ ద సెన్స్ ఒక కథనం, ఇలా జరగచ్చేమో అనే ఒక ఒపీనియన్ ని మీరు వింటూ వచ్చుంటారు కదా. దాన్ని సపోర్ట్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ డేటా కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న దాని ప్రకారం FY22 తో కంపేర్ చేస్తే, మీన్స్ రీసెంట్ ఎండెడ్ ఫైనాన్షియల్ ఇయర్ కంటే ఆ ముందు ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే FY23 నాటికి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే అప్డేట్ చేశారు. ఎప్పుడూ లేని విధంగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ పెరిగారని. కానీ దానికంటే ఇంట్రెస్టింగ్ గా ఇన్కమ్ లెవెల్స్ అప్గ్రేడ్ అవుతున్నాయి. లైక్ ఒకప్పుడు 5 నుంచి 10 లక్షలు సంపాదించే వాళ్ళ సంఖ్య 98 లక్షలు ఉంటే ఇప్పుడు 1,10,00,000 దగ్గరగా ఉంది. అండ్ 10 నుంచి 20 లక్షలు సంపాదించే వాళ్ళ సంఖ్య FY22 తో కంపేర్ చేస్తే FY23కి 24% పెరిగింది. అదే 20 నుంచి 50 లక్షలు సంపాదించే వాళ్ళ సంఖ్య 31% పెరుగుతుంటే 50 లక్షల నుంచి కోటి సంపాదించే వాళ్ళ సంఖ్య 39% అండ్ కోటి కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళ సంఖ్య FY22 తో కంపేర్ చేస్తే FY23కి 48% పెరిగింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్కమ్ లెవెల్స్ పెరిగే కొద్దీ పర్సన్ చేతిలో స్పెండ్ చేసే పవర్ కూడా పెరుగుతుంది. దీని కారణంగానే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ రిలేటెడ్ గా ఏవైతే కొంత లగ్జరీ అని మనం అనుకుంటూ వచ్చామో ఒకప్పట్లో, ఇప్పుడు అది ఏ మాత్రం లగ్జరీ కాదు. అలాంటి వాటి రిలేటెడ్ గా స్పెండింగ్స్ పెరుగుతాయని ఎక్స్పెక్టేషన్స్ మనం ఈ డేటాని బట్టి పెట్టుకోవచ్చు. అలాంటివి ఏమున్నాయి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా? ఏసీస్ తీసుకోవచ్చా, ఎయిర్ కండిషనర్స్ తీసుకోవచ్చా, మొబైల్స్ తీసుకోవచ్చు, ఎక్స్పెన్సివ్ మొబైల్స్. బట్ ఎక్స్పెన్సివ్ మొబైల్స్ తీసుకుంటున్నా ఇండియన్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ప్లే చేసేటివి మనకేం లేవు. కానీ మనం కార్ సెగ్మెంట్ ని గమనించవచ్చు. ఇదే థీమ్ ప్లే అవుతుంది కదా రీసెంట్ టైమ్స్ లో. టాటా మోటార్స్ రిలేటెడ్ గా, M&M రిలేటెడ్ గా, ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ లో ఎక్స్పెన్సివ్ వేరియంట్స్ కూడా కంప్లీట్ డిమాండ్ కనిపిస్తూ 6-7 months, ఈవెన్ 1 year 2 years కూడా వెయిటింగ్ పీరియడ్ కనిపిస్తుంది. ఈవెన్ ఫ్లైట్స్ రిలేటెడ్ గా కూడా అండ్ ఫ్లైట్స్ కి కనెక్టెడ్ గా ఉంటున్న బిజినెస్ లైక్ ఎయిర్పోర్ట్ లాంచెస్ ని మెయింటైన్ చేసిన ఈ కంపెనీస్ అన్నిటికి కూడా ఈ ఎంటైర్ అప్కమింగ్ టైమ్స్ లో ఫుల్ డిమాండ్ అయితే నెలకొంటుంది. ఇది ఒక సెగ్మెంట్. ఇది డైరెక్ట్ గా ఆలోచిస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేది. ఇవే కాదు, ఫాస్ట్ ఫుడ్ రిలేటెడ్ గా కూడా పర్టికులర్లీ బ్రాండెడ్ ఫాస్ట్ ఫుడ్స్ తినడానికి కూడా ప్రజలు ఇష్టపడడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి క్విక్ సర్వీస్ రెస్టారెంట్, QSR థీమ్ లో ఉంటున్న కంపెనీస్ అండ్ వాటికి సప్లై చేస్తున్న కంపెనీస్ లైక్ బెక్టర్ ఫుడ్స్, వాళ్ళ నెంబర్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తున్నా మనకి ఇదే థీమ్ వాళ్ళ నెంబర్స్ లో కూడా ప్రెసెంట్ అవుతూ ఉంది. సో కాబట్టి కొంత ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ ఖర్చు పెడుతుంటారు, ఆ కన్సంప్షన్ లెవెల్స్ ఎక్కడెక్కడ ఉంటున్నాయి, వాటి రిలేటెడ్ గా ఉన్న స్టాక్స్ ని అండ్ ఈవెన్ బేసిక్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ కాకుండా కొంత ఎక్స్పెన్సివ్
అగ్రెసివ్ గా ఉంటూ ఇప్పటి వరకు పెద్ద గ్రోత్ లేని ఇండస్ట్రీస్ ఏవే ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఆటో సెక్టార్. ఈ రీసెంట్ టైమ్స్ లో కనిపిస్తున్న ట్రెండ్ మనకి చాలా సంవత్సరాలు బిఫోర్ వరకు కూడా కనిపించేది కాదు, పర్టికులర్ గా ప్యాసింజర్ వెహికల్స్ లో. అండ్ ఈవెన్ ఫ్లైట్స్ రిలేటెడ్ గా కూడా మనకి ఇటువంటి ట్రెండ్ అప్కమింగ్ టైమ్స్ లో కొనసాగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, ఈవెన్ ఎయిర్పోర్ట్స్ రిలేటెడ్ గా కూడా. సో కాబట్టి ఎంటైర్ థీమ్, ఈ కన్సంప్షన్ థీమ్ అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ రిలేటెడ్ గా, ఎక్స్పెన్సివ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ రిలేటెడ్ గా ఎవరెవరైతే బిజినెస్ ని చేస్తున్నారో వాళ్ళ రీసెంట్ నెంబర్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తున్నా ఇదే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ అప్కమింగ్ టైమ్స్ లో కూడా ఎర్నింగ్ ఎక్కువ ఇంకా పెరుగుతున్నప్పుడు ఫర్దర్ గా డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతూ వాళ్ళ రిలేటెడ్ గా ఫర్దర్ గా కూడా బిజినెస్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పర్టికులర్ ఏరియాలో మనం కొంత ఫోకస్ చేసి కొన్ని స్టాక్స్ ని పిక్ చేసుకోగలిగితే ఆన్ గోయింగ్ ఈ ట్రెండ్ లో మనం ఇన్వాల్వ్ అవడానికి మనకి స్కోప్ ఉంటుంది. అండ్ మీరు ఈ థీమ్ బేస్డ్ గా అనుకుంటున్న బెస్ట్ స్టాక్స్, 2 స్టాక్స్ అట్లీస్ట్ మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి చూడండి. అండ్ యాజ్ అ డిస్క్లైమర్, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ శివాలిక్ బై మెటల్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ లో ఇవాళ ఒక హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. ఎగ్జాక్ట్లీ రీజన్ తెలియదు కానీ మార్కెట్ లో ఉంటున్న అప్డేట్స్ ప్రకారం ఒక బిగ్ బ్లాక్ డీల్ జరిగిందని, ఒక ఇద్దరి మధ్యలో వాటా అయితే ఎక్స్చేంజ్ అయిందని. బట్ ఉంటున్న స్పెక్యులేషన్స్ ప్రకారం ప్రమోటర్స్ సెల్ చేశారు అండ్ ఇంకొంతమంది లైక్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఈ వాటాని బై చేస్తున్నారని. కాబట్టి ఇవాళ ఆఫ్టర్నూన్ వరకు కూడా ఆల్మోస్ట్ 130 వరకు కూడా 645 రూపీస్ దగ్గరగా ట్రేడ్ అయిన స్టాక్ సడన్ గా ఫాల్ అయిపోతూ 540కి ఫాల్ అయిపోయింది. నియర్లీ 130 పాయింట్స్ దగ్గరగా సడన్ గా డ్రాప్ అవుతుండడం ఒక బిగ్ బ్లాక్ డీల్ ఇవాళ మార్కెట్ లో, ఓపెన్ మార్కెట్ లో జరిగినట్లయితే అర్థమవుతుంది. ఎవరు సెల్లర్స్, ఎవరు బయర్స్ అనేది ఎన్ఎస్సీ లో ఎండ్ ఆఫ్ ద డే అప్డేట్ అవుతుంది. అలాగే ఆదాని గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గా కూడా 3% దగ్గరగా వాటా మార్కెట్ ఓపెన్ అయ్యాక బ్లాక్ డీల్ జరుగుతుండడం స్టాక్ నియర్లీ 12% ఫాల్ అయ్యి నియర్లీ 885 వరకు ఫాల్ అయిపోయింది. స్టాక్ అగైన్ రికవర్ అవుతూ ఆల్మోస్ట్ 5% నియర్ గా రెడ్ లో అయితే క్లోజ్ అయింది. అండ్ మార్కెట్ లో ఉన్న ఎస్టిమేట్స్ ప్రకారం ఇక్కడ కూడా ప్రమోటర్స్ సెల్ చేశారు. కటార్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు షేర్స్ ని కొనుండడానికి ఛాన్స్ ఉంటుందని ఎలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి వీళ్ళ బిజినెస్ అప్డేట్. సో ఇక్కడ పాజిటివ్ గా అనుకోవడానికి, నెగిటివ్ గా అనుకోవడానికి ఏం లేదు. మార్కెట్ క్లియరింగ్ ప్రైస్ ఇయర్ ఆన్ ఇయర్ తో కంపేర్ చేస్తే 16% లోయర్ ఉంది. అండ్ వీళ్ళ రిలేటెడ్ గా ఓవరాల్ వాల్యూమ్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 20% ఇంప్రూవ్ అవుతూ డే హెడ్ మార్కెట్, రియల్ టైమ్ మార్కెట్ వీటన్నిటిలోని ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రోత్ ఉంది. ఇది ఎలా ఉంటుందంటే బిజినెస్ లో గ్రోత్ ఉంది, బట్ ఏదైతే మార్జిన్స్ ఆర్ ప్రాఫిటబిలిటీని ఇంప్రూవ్ చేస్తుందో ఆ క్లియరింగ్ ప్రైస్ రిలేటెడ్ గా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఫాల్ మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఇది పాజిటివ్ కాదు, అలానే బిగ్ నెగిటివ్ కూడా కాదు. రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తూ వస్తే క్లియరింగ్ ప్రైస్ ఆన్ రీసెంట్ మంత్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మనకి డిక్లైన్ అవుతూనే ఉంది. అండ్ ఐఎక్స్ రిలేటెడ్ గా సెకండ్ ది వాళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఇవాళ మార్నింగ్ 8:40 అరౌండ్ వీళ్ళు ఈ డేటాను పబ్లిష్ చేశారు. సో ఈ పర్టికులర్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లాస్ట్ కి వచ్చేసేయండి, స్టార్టింగ్ అంతా వీళ్ళ బిజినెస్ గ్రోత్ వీటి గురించి మాట్లాడారు. సో ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది కంపెనీ, వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఐఎక్స్ గ్రోత్ డ్రైవర్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి చూడడానికి ప్రయత్నించండి. ఒక 3 to 4 స్లైడ్స్ ఉంటాయి అంతే. సో వీళ్ళు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా ఐఎక్స్ రిలేటెడ్ గా గ్రోత్ తీసుకురావాలనుకుంటున్నారు, అండ్ వీళ్ళ కొత్త బిజినెస్ ఇనిషియేటివ్స్ ఏంటి, అండ్ వీళ్ళ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏ సెగ్మెంట్స్ లో ఎలా గ్రో అవ్వాలనుకుంటున్నారు అనేది వాళ్ళు క్లియర్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇఫ్ మీరు ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేసిన వాళ్ళైతే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ కంపెనీ రిలేటెడ్ ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. అండ్ ఆ ప్రెజెంటేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సైంట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళతో కొలాబరేట్ అవుతూ ఇంజనీర్ అనే ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని, సిఓఈ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారని అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది అజూర్ ఓపెన్ ఏఐ సర్వీస్ అండ్ జనరేటివ్ ఏఐ టెక్నాలజీని యూస్ చేసుకొని ఇంజనీర్స్ వాళ్ళు చేస్తున్న వర్క్స్ రిలేటెడ్ గా ఆటోమేషన్ ని, అసిస్టెన్స్ ని ప్రొవైడ్ చేస్తూ వాళ్ళ వర్క్ రిలేటెడ్ గా ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీని త్రూ జనరేటివ్ ఏఐ ఇంప్రూవ్ చేయనుందనేలా వీళ్ళైతే అప్డేట్స్ చేస్తున్నారు. ఇన్ సింపుల్ టర్మ్స్ సైంట్ అండ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు వీళ్ళిద్దరూ కంబైన్ అయ్యి త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్స్ రిలేటెడ్ గా ఉంటున్న వర్క్స్ ని ఇంకా మోర్ ప్రొడక్టివ్ అండ్ క్వాలిటీ పరంగా ఇంప్రూవ్ చేసేలా ఒక కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారనేలా వీళ్ళు అప్డేట్ చేశారు. అండ్ నెక్స్ట్ యథార్థ హాస్పిటల్స్ ఐపీఓ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ఐపీఓ ప్రైస్ 300 అండ్ వీళ్ళ లిస్ట్ అయిన ప్రైస్ 306. అంటే నియర్లీ 2% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ అయితే ఇచ్చింది. బట్ క్లోజింగ్ నాటికి ఇంకాస్త పెరుగుతూ 11% లిస్టింగ్ డే గెయిన్స్ ని ఈ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి ప్రెజెంట్ చేసింది. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆల్మోస్ట్ 10-20% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ ఉంటాయని, బట్ ఈ స్టాక్ నియర్లీ 2% లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చింది. కానీ ఎండ్ ఆఫ్ ద డే కి 10% లిస్టింగ్ డే గెయిన్స్ అప్లై చేసిన వాళ్ళకి అట్లీస్ట్ నెగిటివ్ గా అయితే ఈ ఐపీఓ వెళ్ళలేదు. అండ్ ఇంకొక కొత్త ఐపీఓ మార్కెట్ లోకి రాబోతుంది, టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్. 10th ఆగస్ట్ ఆగస్ట్ ఓపెన్ అవుతుంది, 14th ఆగస్ట్ క్లోజ్ అవుతుంది. ప్రైస్ బ్యాండ్ 187 to 197. ప్రెజెంట్ గ్రే మార్కెట్ లో ఇంకా బజ్ అయితే నెలకొనలేదు, బికాస్ వీళ్ళు ప్రైస్ బ్యాండ్ అనౌన్స్ చేసింది ఇప్పుడే కాబట్టి. నెక్స్ట్ గ్రఫైట్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి.
గ్రాఫైట్ స్టాక్ మార్కెట్ టైంలోనే ఆల్మోస్ట్ 5% దగ్గరగా ర్యాలీ అయింది అండ్ మార్కెట్ క్లోజ్ అయ్యాక ఆల్మోస్ట్ 337 కి వీళ్ళు ఎక్స్చేంజెస్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేశారు. అప్డేట్ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. వాళ్ళకి బెంగళూరులో ఉంటున్న ల్యాండ్ ని 986 crores కి సెల్ చేస్తున్నట్లు అప్డేట్ అయితే చేశారు. దీని కారణంగా ఏమవుతుందంటే నాన్ కోర్ అసెట్స్ ని సెల్ చేస్తూ అలా వస్తున్న డబ్బుల్ని కానీ వీళ్ళు బిజినెస్ కి వాడుకుంటున్నారు అనుకోండి, దాన్ని అది మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంటుంది. సో ఇది మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తున్న అప్డేట్. దీని ఒక ఇంపాక్ట్ రేపటి ట్రేడింగ్ సెషన్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెబీ వాళ్ళు వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ ని పబ్లిష్ చేశారు. అందులో ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిది, చాలా టైం బ్యాక్ నుంచి డీమార్ట్ ని ఎందుకు FNO లోకి తీసుకోవట్లేదు, బికాస్ FNO లోకి వస్తే అది ఇండెక్స్ లో కూడా వస్తుంది కాబట్టి, నిఫ్టీ 50 లో కూడా వస్తుంది కాబట్టి ఎందుకు FNO లోకి తీసుకోవట్లేదు అనేలా మల్టిపుల్ టైమ్స్ క్వశ్చన్స్ అయితే ఎక్స్చేంజ్ అయిన NSE కి వెళ్ళాయి అండ్ సెబీ వాళ్ళకు కూడా వెళ్ళాయి. అండ్ దీన్ని దృష్టిలో పెట్టుకున్న సెబీ వాళ్ళు 2018 లో ఏ స్టాక్స్ FNO లో ఉండాలి అండ్ ఏ స్టాక్స్ FNO లో ఉండకూడదని ఒక క్రైటీరియా 2018 లో మేము ఒకటి ఫ్రేమ్ చేసాం. బట్ దాన్ని అగైన్ రివ్యూ చేస్తూ ఇంకొక కొత్త క్రైటీరియాని తీసుకురాబోతున్నాం. సో దట్ ఏ స్టాక్స్ FNO లో ఉండాలి అండ్ ఏ స్టాక్స్ FNO లో కంటిన్యూ అవ్వాలి అన్న దాని రిలేటెడ్ గా కొత్త రూల్స్ రానున్నాయని ఇలా సెబీ వాళ్ళైతే అప్డేట్స్ చేస్తున్నారు. అది మన రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ అవి కాక యాన్యువల్ రిపోర్ట్ లో ఉంటుంది ఇంకొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. అండ్ ఫ్రెండ్స్, మీరు జస్ట్ యూపీఐ ని గూగుల్ చేశారనుకోండి, యూపీఐ రిలేటెడ్ గా రాబోతున్న కొత్త ఇన్నోవేషన్ ఫోన్ పే అండ్ గూగుల్ పే రిలేటెడ్ గా హెడేక్ గా మారనుందని ఇలా అప్డేట్స్ కనిపిస్తుంటాయి. ఇన్ఫాక్ట్ ఇది సక్సెస్ అయితే యూపీఐ వాడుతున్న మనందరికీ కూడా ఎంతో లాభదాయకం. ఎలా? ఇప్పటి వరకు మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇతర యాప్స్ నుంచి చేసినప్పుడు ఎలా చేస్తుంటాం? ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాలనుకున్నారు, ఆన్లైన్ పెడుతున్నప్పుడు యూపీఐ మోడ్ ని సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, మీ యూపీఐ అడ్రస్ ని అంతా ఎంటర్ చేసి ఓకే కొట్టాక మీరు యూపీఐ యాప్ కి వెళ్ళి అక్కడ ఉంటున్న మీ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి పిన్ ఎంటర్ చేసి మళ్ళీ ఈ యాప్ కి రావాలి కదా. ఒక యాప్ నుంచి ఇంకో యాప్ కి వెళ్ళే కదా మనం యూపీఐ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయాలి. ఈ ప్రాసెస్ లో మీన్స్ ఒక యాప్ లో ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటుంటాం అండ్ అది కంప్లీట్ చేయడానికి ఫోన్ పేకో గూగుల్ పేకో వెళ్తూ అక్కడ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసి మళ్ళీ ఈ యాప్ కి వచ్చే ప్రాసెస్ లో కొన్నిసార్లు పేమెంట్ ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయి. ఇది అరికట్టాలంటే ఆ యాప్స్ లోకి వెళ్లకుండా మనం ఎక్కడైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నామో అక్కడే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోవాలంటే ఒక కొత్త ప్లగ్ఇన్ యూపీఐ ప్లగ్ఇన్ ని తీసుకొచ్చి ఈ పేమెంట్ గేట్వేస్ ఉంటాయి కదా, మన పేమెంట్ ని ప్రాసెస్ చేసే లైక్ పేటిఎం కానీ, రజర్ పే కానీ, జస్ట్ పే కానీ, వీళ్ళతో ఇంటిగ్రేట్ చేసి డైరెక్ట్ గా మనం ఏ యాప్ నుంచి అయితే బై చేయాలనుకుంటున్నాం ఆ యాప్ నుంచే పేమెంట్ కంప్లీట్ చేసేసే విధంగా ఇంకొక థర్డ్ పార్టీ యాప్స్ లైక్ ఫోన్ పే, గూగుల్ పే లోకి వెళ్లాల్సిన అవసరం లేదనేలా యూపీఐ రిలేటెడ్ గా కొత్త మార్పులు రానున్నాయని వస్తున్న అప్డేట్స్ ఎంటైర్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఒక బిగ్ టాక్ గా మారింది. అండ్ దీని రిలేటెడ్ గా ఫోన్ పే కో ఫౌండర్ అయిన రాహుల్ చారి గారు మాట్లాడుతూ ఈ కొత్తగా రాబోతున్న యూపీఐ ప్లగ్ఇన్ కారణంగా హెడేక్ అయితే ఉంటుందనేలా నెగిటివ్ గా కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి దీన్ని ఎలా డెవలప్ చేసి మన దగ్గరికి తీసుకొస్తారు. మనం ఏ యాప్ నుంచి అయితే ట్రాన్సాక్షన్ చేస్తున్నాం ఆ యాప్ నుంచి ఇంకో యాప్ కి వెళ్లకుండా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వాలనేలా ప్రెసెంట్ ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. మొదట బ్రిటానియా స్టాక్ ఫాల్ అయిందంటే నెంబర్స్ బాగాలేనట్టే కదా, కాబట్టి నేను రెవెన్యూస్, ప్రాఫిట్స్ వీటి గురించి మాట్లాడలేదు. అసలు ప్రాబ్లం ఎక్కడుందో మాట్లాడుకుందాం. ఓవరాల్ నెంబర్స్ లో ఒక బిగ్ డిక్లైన్ మనకు కనిపించట్లేదు, స్లైట్ మిస్ మనకు కనిపిస్తుంది. బట్ ప్రాబ్లం అంతా వీళ్ళు చేస్తున్న కామెంట్స్, రా మెటీరియల్ ప్రైస్లు ఫాల్ అవడం కారణంగా ఇతర స్ట్రాంగ్ ప్లేయర్స్ నుంచి కాంపిటీషన్ అండ్ లోకల్ గా కూడా కాంపిటీషన్ పెరిగిందని, దాని కారణంగా వీళ్ళ బ్రాండ్స్ ని స్ట్రెంథెన్ చేసుకోవడం కోసం వీళ్ళు అగ్రెసివ్ గా యాడ్ స్పెండింగ్ చేస్తూ ఓవరాల్ ప్రమోషనల్ యాక్టివిటీ పెంచడం కారణంగా మార్జిన్స్ ఇప్పుడు డిక్లైన్ అయ్యాయి అండ్ అప్కమింగ్ టైమ్స్ లో కూడా ఈ ట్రెండ్ కొనసాగుతుందని వీళ్ళు చేసిన కామెంట్స్ ఓవరాల్ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. అండ్ ఫ్రెండ్స్, ఒక క్వశ్చన్, రీసెంట్ టైమ్స్ లో ఇంకొక FMCG కంపెనీ కూడా సిమిలర్ కామెంట్స్ నే చేసింది. రా మెటీరియల్ ప్రైస్లు ఫాలో అవుతున్నాయి, మార్జిన్స్ పెరుగుతాయని అనుకోకండి, మేము ప్రెసెంట్ ఉంటున్న మార్కెట్ కాంపిటీషన్ తట్టుకోవాలంటే మేము యాడ్ స్పెండింగ్ పెంచాలి, కాబట్టి మార్జిన్స్ అప్కమింగ్ టైమ్స్ లో తగ్గుతాయని నెగిటివ్ కామెంటరీ చేసిన ఇంకొక FMCG కంపెనీ ఏంటి మనం రీసెంట్ గానే మాట్లాడుకున్నాం దాని రిలేటెడ్ గా. వీలైతే గుర్తుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలా FMCG కంపెనీస్ లోకల్ కాంపిటీషన్ అండ్ ఇతర బ్రాండ్ ప్లేయర్స్ నుంచి ఉంటున్న కాంపిటీషన్ తట్టుకోవడం కోసం హై యాడ్ స్పెండింగ్స్, దాని కారణంగా మార్జిన్స్ ఫాలో అవుతాయని చేస్తున్న అప్డేట్స్ స్టాక్స్ ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి మాట్లాడుకోవాలి. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా అని కాదు, ఎంటైర్ బ్యాంకింగ్ స్పేస్ గురించి కూడా మాట్లాడుకుందాం. సింపుల్ గా వీళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ ఓవరాల్ P&L లైక్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, నెట్ ప్రాఫిటబిలిటీ, క్వార్టర్ అండ్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. అసెట్ క్వాలిటీ స్టేబుల్ గా ఉంది. ప్రీవియస్ క్వార్టర్ తో పోల్చిన, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈసారి లోయర్ నెంబర్స్ అసెట్ క్వాలిటీ సైడ్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ప్రాబ్లం వస్తున్నదంతా బ్యాంక్ ఆఫ్ బరోడా అనే కాదు, మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అన్నిటితో కూడా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. అండ్ ఆ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ డేటాని మనం గమనిస్తున్నప్పుడు క్లియర్ గా మనకు అర్థమయ్యేది కాస్ట్ ఆఫ్ ఫండ్స్ పెరగడం కారణంగా, పర్టికులర్ గా రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద డిపాజిట్స్ పై, ఫిక్స్ డిపాజిట్స్ కానీ సేవింగ్స్ అకౌంట్ పై ఉంటున్న వాటిపై వడ్డీని పెంచాయి కదా బ్యాంక్స్. వాటి కారణంగా వీళ్ళ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఇంపాక్ట్ అవుతుండడం వీళ్ళ ఓవరాల్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఇంపాక్ట్ చేసింది. అండ్ ఏ బ్యాంక్స్ అయితే ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ డిక్లైన్ అవ్వకుండా నెంబర్స్ ని పోస్ట్ చేశాయో అవి బెటర్ గా ఈ రీసెంట్ టైమ్స్ లో మూవ్ అయ్యాయి. అండ్ ఓవరాల్ నెంబర్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే నెగిటివ్ గానే ఉంటున్నాయి. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడానే కాదు, ఇతర అన్ని బ్యాంక్స్ అన్నిటిని కంబైన్ చేసి చూస్తున్నప్పుడు ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, అది కూడా కాస్ట్ ఆఫ్ ఫండ్స్ పెరగడం కారణంగా నెట్
ఇంట్రెస్ట్ మార్జిన్ లో వస్తున్న డిక్లైన్ ని మనం బిగ్ నెగిటివ్ గా తీసుకోవడానికి ఏం లేదు. అది సిక్లికల్. బయట వడ్డీ రేట్లు పెరుగుతున్న ఎన్విరాన్మెంట్ లో డెఫినెట్లీ వీళ్ళు డిపాజిట్స్ రిలేటెడ్ గా కూడా ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచాల్సి ఉంటుంది. కాబట్టి అదేం బిగ్ నెగిటివ్ కాదు బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా. బట్ ఎస్ ఇన్ ద షార్ట్ టర్మ్ బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా కొంత అన్సర్టనిటీని ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో వస్తున్న ఫాల్ మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ నెంబర్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకు కనిపించేది వీళ్ళ ప్రాఫిటబిలిటీ మంచిగానే ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. యాక్చువల్లీ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గానే ప్రాఫిటబిలిటీ ఉంటూ వస్తుంది. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా ఉంది అది. అండ్ ఇతర బ్యాంక్స్ లో ఇది ఇంకా సిగ్నిఫికెంట్ గా కనిపిస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ట్రెజరీ గెయిన్స్. అండ్ మిగతా బ్యాంక్స్ అన్నిటి రిలేటెడ్ గా నెంబర్స్ ని మనం కంపేర్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఒక బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ గా ఉంది, అసెట్ క్వాలిటీ స్టేబుల్ గా ఉంది. సో ఓవరాల్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న అన్ని బ్యాంకింగ్ నెంబర్స్ ఒక సమ్మేషన్ ని మనం తీసుకుంటే మొత్తం కలిపి చూస్తే బ్యాంకింగ్ నెంబర్స్ లో ఉంటున్న ఓన్లీ వన్ నెగిటివ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ డ్రాప్ అవుతూ ఉండడం. అండ్ అది కూడా కాస్ట్ ఆఫ్ ఫండ్స్ పెరగడం కారణంగా. కాబట్టి ఓవరాల్ నెంబర్స్ బ్యాంకింగ్ నెంబర్స్ మనకి రెడ్ గా కనిపిస్తున్న స్టాక్స్ నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నా. ఈవెన్ ఇన్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసు కూడా ఏ బ్యాంక్ కూడా బ్యాలెన్స్ షీట్ పరంగా అసెట్ క్వాలిటీ పరంగా మార్కెట్ ని డిసప్పాయింట్ చేయలేదు. సో ఓవరాల్ బ్యాంకింగ్ నెంబర్స్ మార్కెట్ ని ఎగ్జైట్ చేయలేదు పాజిటివ్ గా, అలాంటి టూ మచ్ డిసప్పాయింట్ చేయట్లేదు, న్యూట్రల్ గా ఉంటున్నాయి. నెక్స్ట్ ఈ చాక్లెట్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళు క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూ మార్జిన్ నెట్ ప్రాఫిటబిలిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండడం మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఐఎఫ్జిఎల్ రిఫ్రాక్టరీస్ వాళ్ళు కూడా గుడ్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ నితిన్ స్పిన్నర్స్ వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ నెంబర్స్ కొంత మిక్స్డ్ గానే ఉంటున్నాయి. ఆన్ క్వార్టర్ బేసిస్ తీసుకుంటే రెవెన్యూలో స్లైట్ డ్రాప్, బట్ మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్. నెట్ ప్రాఫిటబిలిటీలో డ్రాప్ కనిపిస్తున్నా, లైక్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, రెవెన్యూస్ ఫాలో అవుతున్నాయి, ప్రాఫిటబిలిటీ ఫాలో అవుతుంది. ఇలా లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ పెద్ద స్ట్రాంగ్ గా ఏం లేకపోతున్నా స్టాక్ ఇవాళ ర్యాలీ అవడానికి మెయిన్ రీజన్ రీసెంట్ డేస్ లో మీరు గమనిస్తే నెంబర్స్ రాక కొద్ది రోజుల ముందు నుంచి కూడా స్టాక్ ఫాలో అవుతూనే ఉంది. ఐ థింక్ లాస్ట్ 1 month లో ఈవెన్ ఇవాళ వచ్చిన ర్యాలీ తర్వాత కూడా స్టాక్ 5% ఫాలో అయినట్టే. సో రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఆల్రెడీ నెగిటివ్ నెంబర్స్ ని ఫ్యాక్టర్ చేసింది. అండ్ నెంబర్స్ కూడా టూ మచ్ నెగిటివ్ గా లేవు. పర్టికులర్లీ మార్జిన్ సైడ్ విత్ స్టెబిలిటీని మెయింటైన్ చేయగలుగుతున్నారు. కాబట్టి మిక్స్డ్ నెంబర్స్, బట్ రీసెంట్ గా వచ్చిన ఫాల్ తో ఇవాళ ఆఫ్టర్ నెంబర్స్ స్టాక్ లో ఒక రిలీఫ్ ర్యాలీ కనిపించింది. అండ్ సిడిఎస్ఎల్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఆన్ క్వార్టర్ కంపారిజన్ మార్జిన్స్ లో స్లైట్ మిస్ కనిపిస్తున్నా రిమైనింగ్ ఎంటైర్ నెంబర్స్ ని మనం కంబైన్ చేసి చూసినప్పుడు వీళ్ళు కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. స్టార్ పర్ఫార్మర్ అనుకోవాలి జెన్ టెక్నాలజీస్. అసలు ఆ నెంబర్స్ ని చూడండి, పర్టికులర్ గా మార్జిన్స్ ని, ఆ మార్జిన్స్ లో వస్తున్న గ్రోత్ రెవెన్యూస్ ని ప్రాఫిటబిలిటీ గా ఎంత సిగ్నిఫికెంట్ గా ఇంపాక్ట్ చేస్తే అనేది స్క్రీన్ పైన కనిపిస్తుంటది. రెవెన్యూస్ కేవలం 37% పెరిగితే పెరుగుతున్న ఈ మార్జిన్స్ కారణంగా 108% ఆన్ క్వార్టర్ కంపారిజన్ వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉండడం ఈ నెంబర్స్ తో స్ట్రైట్ అవే స్టాక్ అప్పర్ సర్క్యూట్ ని హిట్ చేసింది. ఓవరాల్ జెన్ టెక్నాలజీ నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కి ఎక్కడ దగ్గరగా లేవు. అండ్ నెక్స్ట్ పాలీమెడిక్యూర్ వీళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ నెట్ ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అవుతూ ఉండడం స్టాక్ దానికి వాళ్ళ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కమింగ్ టు పరాస్ డిఫెన్స్ వీళ్ళ రెవెన్యూస్ డ్రాప్ అయ్యాయి. దానికి తోడుగా వీళ్ళ మార్జిన్స్ కూడా డ్రాప్ అవుతూ ఉండడం సిగ్నిఫికెంట్ గా వీళ్ళ నెట్ ప్రాఫిటబిలిటీలో ఇంపాక్ట్ కనిపించింది. నెక్స్ట్ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ ఫాల్ అయినట్లు కనిపిస్తుంది, కానీ ఆ స్టాక్ ఫాల్ బ్యాక్ నెంబర్స్ కాదు రీజన్, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్. స్టిల్ ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ 60 times ప్రైస్ టర్నింగ్ మల్టిపుల్స్ లో ట్రేడ్ అవుతుంది. వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. యాక్చువల్లీ ఉన్న నెగిటివ్ ని పాజిటివ్ బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది. వీళ్ళ నెంబర్స్ లో రియలైజేషన్స్ తక్కువ ఉన్నాయి, బట్ దాని వాల్యూమ్స్ మేనేజ్ చేస్తూ ఓవరాల్ నెంబర్స్ ని మనకి పాజిటివ్ గానే చూపించాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ లెవెల్స్ నుంచి డ్రాప్ అవుతుంటే ఇవాళ సపోర్ట్ తీసుకుని చూసారా సెకండ్ హాఫ్ లో 19,572 19,550. ఇన్ఫాక్ట్ ఎగ్జాక్ట్ గా 19,571 దగ్గర తీసుకుంది, కానీ 20 point రేంజ్ ని గమనిస్తున్నాను. అండ్ అప్ సైడ్ 19,640. అండ్ బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ రెసిస్టెన్స్ పెద్దగా వర్క్ అవ్వకపోతున్న సపోర్ట్ ని గమనించారా 44,772. ఆల్మోస్ట్ ఆ జోన్ దగ్గరకు వస్తున్న ప్రతిసారి విక్స్ ఫామ్ అయ్యాయి. మీన్స్ అక్కడ నుంచి ఒక బయింగ్ సెంటిమెంట్ కనిపించింది, కాబట్టి అదొక మేజర్ సపోర్ట్ జోన్. అండ్ ఈవెన్ రెసిస్టెన్స్ గా కూడా ఈ జోన్ 44,894 దగ్గర మల్టిపుల్ టైమ్స్ మన క్యాండిల్స్ అయితే రిజెక్ట్ అయ్యాయి. అండ్ ఈ లెవెల్ అబౌవ్ 45,082 ని అనదర్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ గా గమనిస్తున్నాను. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా రేంజ్ ఎదర్ ఈ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు 19,300 అయినా 620 అయినా బ్రేక్అవుట్ అయ్యేంత వరకు వెయిట్ చేయొచ్చు. లేదు మార్కెట్ రిలేటెడ్ గా ఒక రేంజే కావాలనుకుంటే మాత్రం 19,200 to 19,800 ఈ 600 point రేంజ్ ని నిఫ్టీ రేంజ్ గా మనం గమనించవచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.